నిర్మమః నిరహంకారః అనేప్పటికి నిర్మమః అంటే నాయిది అనే ఎన్నం లేకుండా ఈ నాన్ అనేదేని నిరహంకారః అనేప్పటికి ఈ நான் అనేదేని கற்பிதம் అనేది మనకు పురించాల. అదావదు ఈ జ్ఞానం వచ్చేప్పటికి మనకి అహం బ్రహ్మాస్మి అనేది మన పురించుకునేప్పటికి ఈ నాన్ అనేదేని అదావదు ఈ వ్యవహారాలు మన ఈ ఒళ్ళుతో సేరి నాన్ అటని ఎంచేవేక అదేని వట్టి తోట్ర మాత్రనే నామరూపం మాత్రనే అది వచ్చి ఉண்மை లేదు అది నిలై లేదు అనేదాన్ని పురించుకునేదే ఈ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలిసిన వాడే వీళ్ళు అట్ట ఉండప్పటికి వాడికి ఈ ఉపాధినుடைய దానించి వచ్చే అహంకారం ఈ దేహ అభిమానం అనేది ఖండిగా ఉండదు. అట్ట దేహ అభిమానమే వాడికి లేనప్పటికి ఆ దేహానించి వచ్చిన సంబంధాలు దానించి ఆ తొడర్బు నుంచి వచ్చే ఆ మమకారం ఎన్నుడయదు అనేది ఎప్పుడవుతుంది ఈ దేహానితో ఏది తొడర్బుతో ఉందో దానిలోనే మమకారం అనేది వచ్చును. ఈ వీటికి అహంకారమే లేని దానిచ్చి అక్కడ మమకారం అనేది కూడా ఉండింది వాయిపే లేకుండా సకావుతుంది. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. వాళ్ళు వచ్చి అహంకారం లేదు, దేహాలో అభిమానం లేదు. అభిమానం దేనించి లేదు వాళ్ళకి. వాళ్ళు వచ్చి ఇది అన్ని నేని తోట్ర మాత్రం జీవాత్మ పరమాత్మ అనేది ఇంతని అన్నినుடைய అధిష్టానం సత్సిత్ ఆనందనే నేను సముద్రం అనగా అలైகள் అన్నికి నీళ్ళు మట్టునే దానిuடைய తాత్పర్యం దానిuடைய సారం అనే దాన్ని పురించుకున్న వాళ్ళే. అటనేప్పుడు నేను అనేదాన్ని వాళ్ళు ఎట్లా ఫీల్ చేసేది, నేను అనేదాన్ని తని మనిదన్ గానో లేకపోతే ఈ ఉలగలో తొడర్బు ఉండే ఒక మనిషి గానో అట్టంతా వాళ్ళు ఎంచేదే లేదు. ఈ అహం ఇదం అనే దానింత క్లియర్ పురించుకున్న వాళ్ళు. అహంటే నాన్, ఇదంటే ఈ ఉలగం. ఈ ఉలగ అహం అనేది అటని ఎంచేప్పుడుకి ఈ అహంకారం అనేది వచ్చింది మనకి. అహం వచ్చి ఇవి ఒళ్ళుతో సేరి ఎంచేప్పుడు అదే మరి ఈ ఒళ్ళుతో ఈ ఉలగాన్ని తొడర్బు పడితేప్పుడు ఆ మమకారం అనేది వచ్చింది. ఇది రెండు నేను ఈ అభిమానాన్ని తురందేప్పుడుకి ఈ ఉపాధిలో ఉండే ఒక పట్టు అన్ని నేను లేకుండా చేసేప్పుడు దాని జ్ఞానాన్ని క్లియర్ గా పురించుకునేప్పుడు ఈ అళింజే ఉరువం లేదు, ఈ అనాత్మగా ఉండే విషయాలు ఒకటినే లేదు అనేదాన్ని తెలివిగా బుద్ధిలో స్థిరపడుతున్న వాడికి ఆ నిధిధ్యాసనం చేసి ఆ జ్ఞానాన్ని నిలైపడుతున్న వాడికి మనసు బుద్ధిలో నిలైపడుతున్న వాడికి ఈ అహంకారనో మమకారనో వచ్చింది ఛాన్సే లేదు. అక్కడ వాయిపే లేకుండా సకాబోతుంది. அடுத்து சம துக்க சுகக ఇట్ట ఉండేవాండి ఎట్లా ఉన్నాడు దుఃఖాన్ని సుఖాన్ని సమంగా ఎంచేందు వీటికి ఆ మనిషి ఈ జ్ఞాని సమ దుఃఖ సుఖ అనేప్పుడు ఇన్బాణిని తున్బాణిని సమ నెలలో వాడు చూసేండు. వాడికి రాగద్వేషం అనేదే వాడికి లేదు. అక్కడ రాగద్వేషం ఉంటేనేగా వాడికి ఈ సుఖ దుఃఖంతా వచ్చేందుకు వాய்ப்பு ఉంది. వాడికి రాగద్వేషనే విరుపు వెరుపే వాడికి లేని దానించి అక్కడ ఇన్బ తున్బం అనేది వచ్చేందుకు వాய்ப்பే లేకుండా సకాతుంది. దేనించి వాడికి రాగద్వేషనే లేదు, అన్నిని సమంగా నేను అటాని ఎంచేప్పుడు వాడికి పూర్ణత్వం అనేది మనసులో ఎప్పుడునే వాడి ఆ పూర్ణత్వాల నిలచి ఉండేదానిచ్చి వాడికి బయట ఆ భేదం అనేది తెలాని దానిచ్చి భేదం తెలుతూనే అక్కడ ఒక పట్టు వచ్చును లేకపోతే ఒక వెరుపు అనేది వచ్చును. వీండిగో భేదనే లేదు, ఏ విధమైన భేదాన్ని వీడికి లేని దానిచ్చి వీడి మనసులో ఆ విరుపు వెరుపు అనేది తోండ్రిందుకు వాய்ப்பே లేకుండా సకాతుంది. అక్కడ అహంకారం అమ్మకారం వేరే లేదు. నా ఇదిని ఒకటిని పెట్టుకుంటేనేగా దాని దూరన అది నాతోండి పరిచయప్పుడుగో లేకపోతే దాని నీ వేరే ఏదినా దానికి తడంగళ్ళు వచ్చేదాని ఏదైనా ఆశపడి
అది వచ్చేదానికి తడంగల్గా ఇంకోరు ఉంటనో, నా పొరుల్ని ఇంకోరు అపహరించుతనో, ఏదో ఒక విషయాల్లో నా ఇది నేను ఎంచేదాన్ని ఒకరు ఇది చేస్తనే అప్పుడే మనకు దానిలో ఒక దుఃఖం అనేది ఇంత వచ్చిన వీండుగా నా ఇది అట్టనిసి వీంటికి ఒకటినే లేదే. అట్ట ఉండప్పుడు వీండికి ఆ సుఖ దుఃఖం అనేదాన్ని వాడు ఎంచేదే లేదు. అది వచ్చినాலும் దాన్ని సమంగా డీల్ చేసిందనంట. దాని వాడికి ఒక పొరుటుగానే ఒక తని విషయంగానే వాడు యోసించేదే లేదు. అక్కడ ఎన్నం అనేదే ఎన్నం కడంద నిలైలో వాడు ఉండేదానిచ్చి ఇదింతా ఎన్నాలే సుఖం దుఃఖం అనేదేని మన మనస్సులో తోండ్రే ఎన్నాలే. ఆ ఎన్నాల అన్నినేని వీండు ఇదెల్లా పెట్టిసాండు, ఆ సత్యాలు పెట్టిసాండు. ఆ సత్యంగా ఉండే ఆ పరంపొరుల్ పైగా ఎన్నాని మాండుடைய ఎన్నాలు పూరానేని ఆ సత్యంగానే మారిసింది, ఆ పరంపొరుల్గానే మారిసింది. అటానేప్పుడు వాండ దాన్ని ఉణర్ంది ఆ పరంపొరుల్గానే వాడు ఉండేదానిచ్చి వాడికి వేరే ఏ ఎన్నంని సుఖంగా ఉండే మన సుఖంగా ఉండా అనిసి అది ఒక ఎన్నంగానే మనకు తోండ్రుతుంది. ఆ ఎన్నాలు అన్ని నేను ఇక్కడ వచ్చి ఎన్న ముழுக்க పరంపొరులే ఆకుపై చేసిందానిచ్చి అదేని అన్నిని నెరంజి ఉండేదానిచ్చి ఆ ఎన్ననే ముழுసుగా నిరంబి ఉండేదానిచ్చి వాడికి ఇన్బ తున్బం అనేదే అక్కడ లేకుండా సకావుతుంది. అది ఒక క్వాలిటీ. அடுத்து க்ஷமி. க்ஷமி అంటే మన్నిక్కుం గుణం. ఇదిని వద్దే ముఖ్యవేని గుణం. దోరు ఏమి మనకు దీనిలోచ్చి తప్పుగా మాట్లాడినాలు సంపిందుకు ఏదైనా ఆయుధం ఎత్తుకుతే తాకేదానికి ఎత్తుకొచ్చి మనని సంపిందిగే వచ్చినాలు కూడా అప్పుడు కూడా మనసు కళంగకుండా ఆ నిదానంతోని ఉండేది. వాళ్ళని మన్నించేది ఆ స్వభావం. వాళ్ళు కొట్టుతనాలు కొట్టేదాన్ని తీసుకుని దానిలోని ఆ వాళ్ళని మన్నించే స్వభావం, దానిని పొరుమైగా డీల్ చేసే స్వభావం. రమణరుடைய కథలో కూడా వచ్చును, ఒక దొంగ వచ్చునుంట. దొంగ వచ్చేండు నుంచి అన్ని వాళ్ళు ఆ దొంగ రోగ వచ్చి అందరినీ కొట్టేండు. అట్ట కూడా వీళ్ళు దేనిని దానికి స్వామి దీని ఓంకారంద స్వామి చెప్పేప్పుడు సన్యాసి వచ్చి ఓ దూరన కొట్టేరు ఇది చేతంట భర్త కూడా అదుంట నిలిసి దాన్ని ఎత్తుకోలాట అనేది ఈ ఒళ్ళునే ఉడిచిన వాళ్ళు దాని నుంచి ఏది నడిచినాలు మన తుపాకీ పెట్టి ఉడ్డిందిగే వచ్చినాలు కూడా దానికోసం భర్త కూడా అదే ఈ ఒళ్ళు వచ్చి ఒక పొరుటే లేదు అనేట చెప్పుతాండేరు. అంటే తనకు బిండం ఇచ్చింది దాని నుంచి ఏర్కనవే చచ్చిపోయినాండు. దాని నుంచి ఈ తనిగా ఇంకొక సావు అనేది వీళ్ళు ఇంకొకరు మనని సంపేరు అనే ఎన్నం కూడా వండు ఉండదుంట. ఏర్కనవే వంట చచ్చిపోయినాండి. ఇక దాని నుంచి ఈ ఇంకోతురు సచ్చేను అనే ఫీలింగ్ కూడా వాడికి ఉండకూడదుంట. ఆ కళ అట్ట ఉండేదానిచ్చి వాడికి మనస్సు కళంగనే కళంగదు ఏ విషయానికి. అంటే అన్నిని ఒక ఆ మరణాన్ని వచ్చి ముழுமைగా వాడు చూసిందానిచ్చి తనకే తన పిండం ఇచ్చిందానించి ఆ విరాజా హోమం అంటారు. దానిచ్చి చేసిందానిచ్చి వాడు వచ్చి అన్నికి ఆటోమేటిక్ గా అట్ట ఆ ఫీలింగ్ ఆ భావనే మనసులో వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా వాడికి వచ్చి ఆ పూర్వమై నిదానం అన్ని నేని వచ్చును అనేది దీనిలో ఆ క్షమి అనేప్పుడు ఆ పొరుమైతో నిదానంతో అన్నిని మన్నిచ్చే స్వభావం ఉండాలే అనేదానే దీనిలో చెప్పారు. దీనిలో 8 గుణాలు చూసాము. మోటొచ్చి అన్ని జీవరాశులతోని వెరుపు లేకుండా ఉండాలే. మైత్రహ అనేప్పుడు నட்புతో ఉండాలే. కరుణహ అనేప్పుడు అన్ని నేని కరుణతోని వాళ్ళకి ఏ దుఃఖం పరివుతోని కరుణతోని ఏం దుఃఖం వచ్చినాలు దాన్ని సరిచేసి ఆ కరుణతోని వాళ్ళని పాదుకాతేది. అదావదు సన్యాసిలకు అభయం అనే ఇదే ముఖ్యమైన క్వాలిటీ. అహింస ఇంకొక ఉయిర్లాకు వెరుపు అనేదే ఇవ్వకూడదంట. ఏ విధాలోని ఇంకొక ఉయిருக்கு
వెరుపు అనేది ఇవ్వకూడదు. ఆ భయం అనేదేని వీళ్ళ నుంచి ఇంకొకరికి రాకూడదంట. ఆహా, ఇదే మెయిన్ క్వాలిటీ. అటానే ఇప్పుడు ఈ ఆ కరుణை ఆ అభయంతోని ఆ అభయకరం అంటే అనిస్తా చెప్పేరేక దేవుడు వచ్చి ముద్రైతో చిన్ముద్రైతో అభయం ఇచ్చేది అనేది ఇంత చెప్పుతురు. అదే ఆ దేవుడికి జ్ఞానికి వ్యత్యాసం లేదు అనేప్పటికి వాళ్ళని అన్ని ఉయిర్లాగా అభయాన్ని ఇచ్చారు అనేది ఇక్కడ చెప్పారు. ఆ కరుణతోని ఆ కరుణ ఉంటేనే ఆ కరుణ అనేది దోరుకు వచ్చును. ఆ హింస అనేదిలో ఉండే వాళ్ళకే వచ్చును. ఏ ఉయిర్లని ఏ విధాలోని ఫిజికల్ లోనో మెంటల్ మనసులోనో ఎన్నలా కూడా ఏ ఉయిర్లాకుని ఒక తుంబం ఇయ్యకుండా ఉండే ఆ తన్మై ఉండేదే ఇక్కడ చెప్పారు ఈ కరుణై అనేదిలో. అదే మరి నిర్మమక నిరహంకార రెండు సేర్సే. ఇది అహంకారం ఉంటేనే మమకారనే వచ్చును. రెండుని సేర్సే చెప్పారు. ఆ అహంకార లేకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఈ మమకారాన్ని లేకుండా సకావును. జ్ఞానికి దేనించి అది రెండు లేదు. వాళ్ళకి ఈ దేహ అభిమానం అనేదే లేకుండా పోయే. దాని జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. దానిuடைய ఎసెన్స్ దానిuடைய రెండునేని అదే అధిష్టాననే. రెండు భేదం తని మనవుடைய ఎన్నాలోనేని మనవుடைய కుళప్పానించే ఈ భేదాలంతా ఉండే తవిర ఉண்மைలో సూచన ఉంటాయి. ఇక్కడ భేదం అనేదే లేదు అనేదాన్ని పురించుకున్నాం. దాని నుంచి వాళ్ళకి ఈ ఉపాధి పైగా ఉపాధి వచ్చి నిలయట్రదు అనిత్యం అనాత్మ అనే దాన్ని తెలివిగా పురించుకుంటే దాని నుంచి వాళ్ళకి ఈ తని మనిదన్ నేను వచ్చి ఈ పరంపొరులతోండి విళకి ఉండాను అనే అహంకారంతా రానే రాదు. అహంకారంట గర్వం లేదు. మన తిరిగి దీన్ని చెప్పుతా ఉండాము. ఆ అహంకారం అనేది గర్వం లేదు. ఇది వచ్చి దేహాలో మనం పెట్టే అభిమానం. మన ఈ ఒళ్ళుతో నా ఒళ్ళు నా ఇది అనేసి ఆ పెట్టే అభిమానం దేహ నేను అనేప్పటికేని ఈ ఒళ్ళుని సేరిసే మన ఎంచేమో. ఈ ఒళ్ళు అనేప్పటికీ ఈ మన కన్నుకు తెలిసే ఈ స్థూల శరీరం మన మనసులో ఉండే ఆ విరుపు వెరుపులు అన్ని సేరిన ఎన్న కూటాలతో సేరి ఉందేగా ఆ సూక్ష్మ శరీరం అనగా కారణ శరీరం. ఇది అన్ని సేరిన కూటే ఈ శరీరం. ఆ మూడు శరీరం సేరిందే అన్నిని సేరే నేను అటనిసి చెప్పేము. ఆ అభిమానం లేకుండా ఇదింతా నే లేదు అటనిసి దల్లోండి పిరించి నే వచ్చి ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం అటనిసి అహం బ్రహ్మాస్మి అనేదాన్ని క్లియర్ గా పురించిన వాడికి ఈ అహంకారం మమకారం ఉండేదానికి వాய்ப்பே లేదు. అట్ట ఉండేవాడికి సుఖ దుఃఖం అనేదిని దొరకదు. అది అన్ని నేని సమం అవుతుంది వాడికి. దేనికి ఎట్టా సమం అవుతుంది? వాడికి రాగద్వేషం అనేదే లేకుండా సకావుతుంది. ఆ రాగద్వేషం ఇరుపు వెరుపు ఉంటేనే అక్కడ సుఖ దుఃఖం అనేది వచ్చును. ఈ సుఖ దుఃఖం అనేది కూడా ఎన్నాలే. ఆ ఎన్నాలు పూర పరంపరులు ఆక్రమించే దానించి ఇక్కడ వాడికి అన్ని నేని సమంగా ఎంచేంది అనగా క్షమి అనేప్పటికి మన్నిచ్చే తన్మై అనగా ఏ దోరు ఏం చేసినాலும் అవమానపడితినాலும் సరి, కొట్టిందుకొచ్చినాலும் ఏం తాకుదలు చేసినాலும் సరి, ఏం చేసినాலும் వాళ్ళ కళంగకండ ఉండే ఆ మనస్సు ఆ పొరుమతో ఆ భూమాదేవి మాది ఆ పొరుమైతో ఉండే ఆ తన్మై తిదిక్ష సహిప్పు తన్మై అటనిస్తా చూసింటాము మన మోటనేని 2వ అధ్యాయాలో. అదేనే ఇక్కడ తిరివిని చెప్పారు. ఇదే ఈ 13వ శ్లోకాలో మొదట 7 குணாలని பற்றி செப்சாரு. அடுத்து 14 சுதாடி. சந்துஷ்ட சததம் யோகி யதாத்மா திருட நிச்சயः மய்யர்பித மனோ புத்திஹி யோ மத்பக்தः சமே பிரியः. சந்துஷ்ட சததம் யோகி யதாத்மா திருட நிச்சயः మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. సంతుష్టః సతతం యోగి యథాత్మా
దృఢ నిశ్చయ మయి అర్పిత మనః బుద్ధి యః మద్భక్తః సహ మే ప్రియః. ఇక్కడ ఈ శ్లోకాలో 5 గుణాలని చెప్పారు. ఆ ஞானியுடைய 5 గుణాలు ఏమని సుతాడి. సంతుష్టః, సంతుష్టః అంటే ఏ అన్ని వేళని సతతం సంతుష్టః. సతతం అనేప్పుడు ఎప్పుడేని ఏ சூழ்நிலை ఉంటున్నాலும், ఏ మనుషులతో ఉంటున్నాலும், ఎట్టా వகையில ఉంటున్నాலும், ఏ ఒక పెద్ద ప్రచనే ఉంటున్నాலும் అప్పుడు కూడా మన మనసు ఎట్టా ఉంది, సంతుష్టః నిరంజి ఏవాలని అపూర్ణత్వాలోనే నిండిపోయి ఉంది. మన 2వ అధ్యాయంలో చూసామే, ఆత్మన్యేవ ఆత్మనా సంతుష్టః. ఆ మనసు తనలోగనే తన ఎప్పుడేని ఆ నిరంజి పూర్ణత్వాలో నిరంజి ఉండేవాడు, ఆ తృప్తితో ఉండేవాడు. తృప్తి అనేది வெளி విషయాల లేదు అనేదాన్ని புரிஞ்சுకుండేవాడు. அதாவது మన వచ్చి ఈ பொருள்లో உலக விஷయాలు ఉండేగా, ஏகப்பட்ட விஷయాలు, నా ఇల్లు, కారు, అట్లా ஏகப்பட்ட விஷయాలు, మన పొరుட்கள் ఎన్నో పొరుళ్ళు వరుసగా చెప్పచ్చు. మన ఇంట్లో ఉండే పొరుళ్ళు పూరా అనగా కొత్తగా మన తీయాలనించేది, అనగా నాకు వద్దు నించేది, అట మరి ఎన్నో పొరుళ్ళు, ఇది కావాలా అది కావాలా, ఈ ఒకటి తీసేప్పుడుగేని అది ముడిచేప్పుడుగేని ఇంకొకటి అయ్యో ఇది ఉంటే ఇంకా బాగునే అటానిసి అడుత్తడుత్తు మనసు పొరుట్కల్ పైగా పోతానే ఉంది. దల్లోని తృప్తి అనేది రానే రాంటుంది. మనసునుடைய స్వభావం అది. ఎట్టా ఐందారలో ఎంతదా వేసినాலும் ఐందార కొழுந்து విట్టు ఎరించి అన్నిని భస్మం చేసి ఇంకా ఇత్తువా అటనిసి అది కాస్తుంది. అదే మరి మన మనసు వచ్చి ఎంతదా వేసినాலும், ఎంతదా తీసి ఇచ్చినాலும் అది వచ్చి ఏం చేస్తుంది, అన్ని ముడిచిన వెనక తిరివిని అడుత పొరులకు ఆశపడుతుంది. కొత్తగా ఒకటి కండుపిడిచారంటే ఇంకా అది తీయలేదే, ఇంకొకరు తీస్తారంటే వాళ్ళు ఇత్తతా యూజ్ చేసారు, అడత మనాని తీతాడి, ఎప్పుడు తీతాడి అట అనేసి అడత ప్లాన్, అడత బడ్జెట్ కు మనసు రెడీ అవుతుంది. ఇది అది ఆ తృప్తి అట్ర తన్మై ఏవాలని అన్ని పొరుట్కల్ పైగా ఉండే ఆశ నుంచి ఆ తృప్తి అట్ర తన్మై பிசிக்கலா వ్యవహారాల అన్ని பிசிக்கலா మనకుంది. அடுத்து 2வது చూసేప్పుడు మనసలవులో ఈ ఉணர்ச்சி పూర్వంగా చూసేప్పుడు అందరితో ఉండే తొడర్బులు, ఆ బిడలు, ఆ ఉరవినర్లు అందరితో ఉండే తొడర్బుని చూసేప్పుడు దల్లోని ఎప్పుడునే ఒక తృప్తి అట్ర తన్మై ఉంది. బిడ్డ ఇంకా ఇట్టంతా ఉంటే ఇంకా బాగునే కూడా 2 మాట అది స్వామి ఎగ్జాంపుల్ చెప్పారు. యుఎస్ లో ఉన్నాడు బిడ్డ, డైలీ మాట్లాడాలి, ఫోన్ చేసి అమ్మ బాండావా అని అడగాలే. అటనిసి మనసు ఏంగుతుంది. దేనించి ఏంగుతుంది, మనసు పూర్ణత్వాల లేని దానించి ఆ మనసు వచ్చి ఇంకొకటిని ఎదురు చూస్తుంది. ఈ ఆశని ఎదురుబార్పుని లేని మనసే పూర్ణత్వాలో ఉండిందుకు వెళ్ళవను. అట లేని అప్పుడు ఆటోమేటిక్ గా అది ఎదురు చూసేందుకు ఆరంభించుతుంది. ఆ ఎమోషనల్ లెవెల్లో మైండ్ అలవులోని ఆ తృప్తి అనేది రాంటుంది. అయ్యో ఇది ఇట్ట ఉంటే బాగునే, అది ఇట్ట ఉంటే బాగునే, ఇట్ట మారితానే ఎంచేట్టుగా ఇది లేదే అటానిసింతాని మనసులో వచ్చి వేరే మారి ఎన్నాళ్ళు ఆ తిరివి ఎண்ணங்கள் వచ్చేదానిచి అట నెగటివ్ గా ఎదుర్మறையான ఎண்ணங்கள் మన మనసులో వచ్చేదానిచి మన నుంచి తృప్తిగా ఉండేందుకు వెళ్ళవంటుంది. ఎట్టా తృప్తి చేయడం దీని, అదే మరి அறிவுలో ఇంటలెక్చువల్ బుద్ధిపూర్వంగాని మనం దీన్ని తెలుసుకున్నాం, అయ్యో ఇది నాకు తెలియలేదే, అది నాకు తెలియలేదే అటనిసి ఆ దల్లోని ఒక తృప్తి అట్ర తన్మై ఎంతదా చదివినాలు ఆనకాని ఒక పెద్ద అయ్యో ఇంకా ఇన్ని తెలియలేదే మనకు, దీన్ని తెలిసినాము కొంచెం మనకు విద్య వేపుడికేని అయ్యో ఆ ఒకటిని చదివేపుడికే తెలుస్తుంది, ఇంకా మనకు నిండా తెలియలేదు, మన చదివేది ఒక దూసలం కూడా లేదు అనేది అది పూరించేప్పుడు అక్కడ అని ఒక ముழுமையான తృప్తి అనేది రాంటుంది. ఏదిలోని తృప్తి లేదంటే
ఎట్టా మనం ఈ పూర్ణత్వాన్ని అడంజడం అటానిసి కేள்వి వచ్చేప్పుడు స్వామి చెప్పారు, సాధకంగా ఉండేదాకా ఆ அறிவுని తెలిసేదిలోనో దిల్లోనోని ఆ திருப்தி அற்ற தன்மை கண்டிப்பா மனசுக்கு ఉండాల అట అనేది. పొరుకల్లోనో మనిషి ఉరవులలోనో అట్ట ఎంచాల్సింది లేదు. అదల్లో దాన్ని మన திருப்திని ఎత్తుకొచ్చుకోలే. அறிவுలో మట్టుం ఆ ముழுமையான திருப்தி అనేది திருப்தி వచ్చింది అంటే మన దానికి పాడుపడము. నాకు ఇప్పుడు నేను కొంచెం ఇప్పుడు గీత 12వ అధ్యాయం దాకా చదివినాము. అయ్యే మన నిండా తెలిసింది, నాకు తృప్తి వచ్చింది అట్ట అనేసి తృప్తి పడిచాము అంటే அடுத்தது కావలసినదింత చదువుమే. அடுத்து ఇంకా ముఖ్యమైన ఇంకొక 6 అధ్యాయం ఉంది, దాన్ని తెలుసుకోలే అనే ఇది రాదు. తృప్తి అనేది ఎప్పుడు ఉండాలి, ఆ ముழுமையான దీని మన అడంజినమైన అది వచ్చి నేచురల్ గా రావలే, ఇయర్కైగా రావలే. మనకాని తృప్తి పడుకునేది అనేది నా ఇప్పుడు ఉండేది సాను, నా அளவுకు నేను ఉంటాను, నాకు ఇది సాను అట అనేసి మనగా మనని తృప్తి చేసుకునేది అనేది వచ్చి తమో గుణంట. అది వచ్చి సత్వగుణం లేదు అనేది. సత్వగుణాలు వచ్చే ఆ దీనికి వ్యత్యాసం ఉంది, దాని మన పురించుకోలే అట అనేసి స్వామి చెప్పినారు. సరే, ఈ ఆ సంతుష్ట ఆ తృప్తి అనేది వచ్చి ఏం ఉంటనాలు, ఆరోగ్యం ఉంటనాలు సరి లేవతనాలు సరి, మన అందరు బాగా పుகழ்ந்து చెప్పినాலும் సరి, అందరు ఇగழ்ந்து చెప్పినాலும் సరి, ఎది ఉంటనాலும் సరి ఆ తృప్తి మన ఈ నింద చదివింటనాலும் సరి, చదవకుండా మనకు నింద ఇది తెలాలేదు అనే ఒక నిలమై ఉంటనాலும் సరి, ఎది ఉంటనాலும் ఈ జ్ఞాని ఎట్టా ఉన్నాండు అన్నిలోని ఆ పూర్ణ తృప్తిలో అంటూ ఉన్నాండు. దానే ఇక్కడ చెప్పారు. ఆ సాధకునుடைய నిలై వేర, ఆ జ్ఞాని ముడుసు తెలిసిన జ్ఞానియుடைய నిలై వేర. దానిలో మన ఇది చేసుకుని మనాని సంతుష్టగా చెప్పిండారు. దానిచ్చి జ్ఞానినుடைய గుణాలని మనాని ఫాలో చేయాలి అటనిసి తృప్తి అవిరాకూడదు. తృప్తి అనేది ఎప్పుడు వస్తువులో తృప్తి రావలే, పొరుకల్లో మనకి ఇంకా కావలే అనే ఎన్నం కావాల్సింది లేదు. అదే మరి ఉరవులలో దిల్లో కూడా మనకు ఆ ఒక వాళ్ళుடைய స్వభావం అది అనే దాన్ని పురించుకుని దల్లోని తృప్తి అనేది ఉండాలి. కావంటే அறிவு నాలెడ్జ్ మనం ఇంకా తెలుసుకోలే అనేదిలో మన వేగంగా తృప్తికి వచ్చిరాకూడదు. ఇది ఇంతని ఈ దిల్లోంతా తృప్తి అవంగా ఆటోమేటిక్ గా ఆ తృప్తి అనేది వచ్చి మన పక్వం రాంగా అదే వచ్చును. దాని వరకు మన కష్టపడి మన చదివేదాన్ని ఉడానే కూడాదు అటనిసి చెప్పినారు. సరే, அடுத்தது వచ్చి సతతం సంతుష్ట వెనక యోగి. ఇక్కడ వచ్చి యోగి అంటే మనకు తోడుతో ఏం కావచ్చును, యోగాసనాలంతా చేసి అండ్ బాగా ఆరోగ్యంగా ఉండేవాండి అనే గ్యాప్ వచ్చును. అంటే ఇక్కడ స్వామి చెప్పింది వచ్చి పరమాత్మ జీవాత్మ రెండునుடைய ఐక్యం. యుజ్ అనే ధాతులోనే యోగ అనేది అవుతుంది. అదాది ఇనైదల్, ఇది ఏற்கனவே మనం చూసిండాము. ఇనైదల్ అనేది ఆ యుజ్ అనే ధాతు అనేది ఇంత నేను చెప్పిండా. ఈ ఇనైదల్ అనేప్పుడు ఈ పరమాత్మని జీవాత్మని ఏ విధమైన భేదం లేదు, రెండు ఒకటే అటానిసి పురింజినవాండు అనేదే ఇక్కడ యోగి. మనస్సుని ఆ ఒరుముఖపడుతున్న వాళ్ళు ఈ పరంపొరులు మట్టునే అన్ని ఆ సత్యత్వాలో ఆ సత్య వస్తువులో మనసుని నిలచి పెట్టుకుండే వాళ్ళు. ఆ నిధిధ్యాసనం మూలంగా శ్రవణం విని దానిలో మననం చేసి అన్ని సందేహాలని నివర్తి చేసుకుని అనగా నిధిధ్యాసనం చేసి దల్లోనే మనస్సుని ఒరుణులై పడుతి దల్లోనే నిష్ఠలో ఉండేవాళ్ళు. అట్ట ఉండే జ్ఞానియే ఇక్కడ యోగి అట అనేది. ఈ యోగి అనేది జ్ఞాని. వాళ్ళు వచ్చి మనస్సుని కరువిగా పెట్టుకుండేవాళ్ళు. அதாவது மனசு வச்சு கர்த்தாக ఉండకూడదు, మనసు మనవుடைய కరువిగా ఉండాలి. కర్త అనేవాడు వచ్చి సుతంత్రన్, వాటికి వచ్చి ఏగాని ఇష్టానికి చేసును. మనసుని కర్తాగా పెట్టామంటే మనసు
దాని ఇష్టానికి ఏ గాని చేసిందుకు దానికి ఆ ఉరిమని మన ఇచ్చితున్నాం. ఆ మనసుగా అది కర్తాగా ఉండకూడదు. దాని మన వశப்படுத்தி మన కర్తాగా ఉండుకుని దాన్ని ఏం చెయ్యాలి, కరువిగా పెట్టుకోవాలి. మన చెప్పిన దాన్ని చేసేట్టుగా దాన్ని మనవుடைய సేవకన్గా పెట్టుకోవాలి. మన యజమానంగా ఉండి దాని ఒక సేవకన్గా పెట్టుకోవాలి. దాని యజమానంగా ఉడిసిరాకూడదు. మన దీని మన సమాధానం అటాని చెప్పేది. సమధమ ఉపరమ తిదీక్ష శ్రద్ధ సమాధానం చెప్పేమి. ఆ సమాధానం అనేప్పటికి ఆ ஒரு நிலைப்பட்ட మనసు అది ఏ దీనికి పోకుండా దానిలోనే నిలచి ఉంది. అట్ట ఉండే ఆ సమాధానాలు ఉండే ఆ మనసు దానే చెప్పేరు యోగి అటానిసి. అట్ట ఉండేవాండు ఆ జ్ఞాని వచ్చి ఆ మనసుని అట్ట పెట్టుకుండేవాండు. అనగా యథాత్మ. యథాత్మ అంటే ఈ పులన్లని ఒళ్ళుని అన్నినేని తన వశాలో పెట్టుకుండేవాండు. அதாவது யதா అంటే முயற்சி அட்டான்னு அர்த்தம். முயற்சி చేసి அதாவது స్వభావం అంటేగా. స్వభావం అంటే మనవుடைய మనకు వచ్చి పళకాలో ఇప్పుడు ఒక బిడ్డ పుట్టిన వెనక పుట్టేప్పటికేని சில గుణాలతోనే పుట్టును. అది వచ్చి దాని అదే స్వభావం అంటూ. ఆనగా అందరితో పడకేప్పుడు చేసేప్పుడు சில గుణాలంతా మనతో వచ్చి చేరుగును. అది వచ్చి కొంచెం దినాల వెనక అదిని స్వభావంగా మారుసును. ఇట ఈ స్వభావాలని తాని ముయర్చి చేసి తన వశపడుతున్నవాడు వాళ్ళే యథాత్మవాన్. యథాత్మ అటానికి చెప్పేది. అదావదు స్వభావంగా ఏది ప్రకృతి వశాలో మనకు తప్పుగా నిండ గుణాలు మనకు వచ్చును. తవరాన గుణాలు. ఆ తవరాన గుణాలు అది అటాని పురుంజుకునేదే పెద్ద విషయం. మనకు ఈ గుణాలంతా తప్పుగా ఉంది, మనకు రోగ ఈ తప్పులంతా ఉంది అనేది మొదట తెలుసుకునేదేని పెద్ద మనకు పురించదే. ఇంకొకరు చెప్పుతనే అది మనకు పురించడం. అట్ట మన వచ్చి ఓపెన్ మైండెడ్ మనకు రోగనే మన అనలైజ్ చేసి మన బుద్ధి మనసు ఏం చేస్తున్నట్టు దాంతో మరచి పెడుతున్నాం. దాని తాని గమనించి అవేర్నెస్ తో దాని తాని మన పురించి దాని నీకాల ఆ తప్పుగా ఉండే గుణాలని తాని మన ఆ యథాహ అంటే ముయర్చి చేసి దాని నీకాల. అట్ట ముయర్చి చేసి నీకినవాండే యథాత్మ. అట్ట ఈ జ్ఞాని ఉండారంట. ఆ వాసనల నుంచి పల పూర్వ జన్మాల్లో ఉండే వాసనల నుంచి వచ్చే గుణాలుగా ఉండొచ్చు. లేకపోతే అనగా వాళ్ళుடைய வாழ்க்கைని అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళ వచ్చే ప్రచన అందరితోనుடைய தொடர்பு నుంచి అమ్మాయిలు అనగా సహోదరులు అనగా స్కూల్ పోయేప్పుడు ఫ్రెండ్స్లు టీచర్లు అందరుடைய தொடர்பு నుంచి మనకు నిండా గుణాలు మనకు వచ్చును. ఆ గుణాలు అదిని స్వభావంగా మారును. అటానే ఇప్పుడు ఈ స్వభావాలు ప్రకృతి వశాలు వచ్చే స్వభావాలని అన్నిని మారిసే ఆ శక్తి ఉండేవాండు. ఆ మార్చి ఆ ముయర్చి చేసి దాన్ని మార్చేవాండే యథాత్మ. అనగా దృఢ నిశ్చయ. దృఢ నిశ్చయ అనేప్పుడు దృఢ అంటే ఉరుది అంట అనేసి అర్థం. ఉరుదిயான నిశ్చయం. అదావదు దేని పற்றிய నిశ్చయం చేసినవాండు ఈ జ్ఞానాన్ని ఈ ఆత్మనుடைய உண்மை நிலை ఏమి అనే దాన్ని క్లియరా పురించుకున్నవాండు. అదావదు అహం అనే దాని పற்றி నేదోరు ఈ ఉలహంటే ఏమి అనే దాని ఈశ్వరంటే ఏమి దీని పற்றி తాని క్లియరా ఐడియా దాని తాత్పర్యాంతా క్లియరా పురించుకు దానిలో దృఢంగా ఉండే ఉరుదిగా మనసులో దాన్ని నిశ్చయం చేసిన వాండు వాండే దృఢ నిశ్చయ అటాని చెప్పేము. ఈ యథాత్మ అనేప్పటికీ వాండు వచ్చి ఆ ఒழுக்காల్లోని అన్నిని ఇంటగ్రేషన్ అంటే మన దీన్ని అన్ని మనసు ఒళ్ళు మనసు బుద్ధి అన్నినేని ఒక ஒரு நிலைப்படுத்தி ఎత్తుపోయేవాండి యథాత్మ. దృఢ నిశ్చయ అనేప్పటికీ వాండు వచ్చి ఏ నిశ్చయం చేసినాడో ఆ
అన్ని అరించుకుని గురించుకుని ఆ జ్ఞానం ఏమి వాడికి తగులిందో దల్లో నిశ్చయంగా ఉండేవాడు. నిధిధ్యాసనం చేసి దానిలో ஒரு நிலை పడుத்தி మనసుని దృఢంగా పెట్టుకునేవాడు. తెలుసుకుంటే మట్టు చాలదు, దానిలో నిశ్చయంగా మనసుని బుద్ధిని పెట్టి దానిపడియే వాడి வாழ்க்கைని ఎత్తుపోయేవాడు దృఢ నిశ్చయంగా. అనగా మయి అర్పిత మన బుద్ధికి. ఈ మయి అంటే ఎన్నిడத்தில், ఇక్కడ ఎన్నిడத்தில் అనేప్పటికీ ఆ సత్య వస్తువులో, ఎన్నిడத்தில் అంటే ఆ భగవాన్ డోరు సత్య వస్తు, అతడే ఆ సచ్చితానందంగా ఉండే ఆ పరంపొరుల్. ఆ దల్లో మా అర్పిత మన బుద్ధికి, ఈ మనసుని బుద్ధిని దల్లో అర్పణం చేస్తాండుంట. యాక్చువల్గా ఇక్కడ వచ్చి మనసు బుద్ధి అనేదే వాటికి లేకుండా సగావుతుంది. అన్ని దృఢ నిశ్చయగా ఆ యథాత్మవాన్ అన్ని చెప్పేప్పటికేని వాటి మనసు బుద్ధి అనేది తనిగా ఒకటి లేకుండా సకాపోతుంది. ఈ మనసు బుద్ధి అన్నినేని దల్లోనే అర్పణం అవి ఉంది. దానికి మనసుకుని తని ఒక ఎన్ననో, బుద్ధికి తని ఒక ఎన్ననో అక్కడ లేదు. మన ఆ నిమిత్త మాత్రం భవ అట అనిస్తా చూసామే, ఆవుడే ఆర్డర్ లో అది పోయి ఎనంజుకుంటుంది. మనసు బుద్ధి ఆవుడే ఆ నియతిలో, ఆ దేవుడుடைய ఆ ఆర్డర్లీనెస్ లో ఇదిని ఎనంచింది. అది దానికి తనిగా ఒక తని ఎన్నం అనేదేని దానికి లేదు. స్వాత్మనిష్టగా, ఆత్మనిష్టగా ఆత్మలోని నెలచి ఉండేవాడుగా అవుతున్నాడు. ఈ మనసు బుద్ధి అనేది వచ్చి, ఈ మనసు అనేది ఏమి సంకల్ప వికల్పాత్మకం మనస్సు అటని చెబుతాము. మనక அடுத்து బుద్ధి అనేది నిశ్చయాత్మికం బుద్ధికి అటని చెబుతాము. ఇక్కడ వచ్చి అన్నినే పరంపొరుల్ అటాని అవిన వెనగా అన్నినే ఆత్మగానే ఉంది అటనేది ఆ జ్ఞానాలో వాటి నిలైపెట్టు ఉండప్పటికి వాటికి ఏ విధమైన తని ఎన్నం అనేదే, రాగద్వేష లేదు, అహంకారం మమకారం లేదు, ఒకటినే లేనప్పుడు వాటికి తనిగా ఎన్నం అనేదేని వాటికి లేదు. అది ఆ ప్రవాహాలో కలందు ఉండేదానికి మనసు బుద్ధి అని ఒక తని వ్యక్తి అనేది దొరకదు. అట్ట ఉండేవాండు యహ అట్ట దోండు ఉన్నాంట వాండు మత్ భక్తக வாண்டே நாவுடைய பக்தன் வாண்டு மே பிரியக சக அவன் மே பிரியக నాకు ఒద్దే ప్రియమానవన్, నాకు ఒద్దే పట్టినవాండు వాండే. దీని వచ్చి మన 7వ అధ్యాయాలనే చూసిండాము. జ్ఞాని వచ్చి నాకు ఒద్దే ప్రియమానవన్ వాండే, వాండుకు నాకుని ఏ విధమైన వ్యత్యాసం లేదు అనేది ఇంత చూసాము. దానే ఇక్కడ తిరిగి చెప్పారు. అంటే నా భక్తన్ కాని ఉన్ను వాండే నాకు ఒద్దే పట్టినవాండు. వీళ్ళు ఏ 5 గుణాలు చెప్పినారు? సంతుష్టక, ఎప్పుడు తృప్తితో, సతతం సంతుష్టక, ఎప్పుడు అన్ని విషయాల్లోని వాడు తృప్తిగా ఉండేవాడు. వాడికి తృప్తి అట్ర తన్మయ అనేది వాటితో లేదు. అన్ని నేని ఏది నడిచినాலும் ఏం నడాపోతనాலும் ఏం ఉంటనాலும் మనస్సెలవులో పూర్ణంగా వాడు ఉండేదానించి ఆ బయట ఏం కానీ నడాచు కావంటే ఓగా ఆ మనస్సెలవులో వాణ్ణి ఎదినే బాధించింది వెళ్ళవదు. అట్ట పూర్ణత్వాలో సంతోషాలో ఉండేవాడు యోగి. యోగి అనేప్పటికి వాడి జ్ఞాని, వాడొచ్చి మనసుని తన కరువిగా పెట్టుకుండేవాడు. ఆ సమాధానలో ఉండేవాడు, ఆ సమనిలైలో ఏ వాళ్ళని ఆ పరంపొరుల్లోని మనసుని ఒరుముగపట్టు పెట్టుకుండేవాడు. యథాత్మ అనేప్పటికి ముయర్చి చేసి ఆ ప్రకృతిని, తన వాసనలు ప్రకృతి వశాల వచ్చిన స్వభావాలని అన్ని చెడ్డ విషయాల్ని, మంచి విషయం అది వాటి కంటిన్యూ అవును, చెడ్డ విషయాల్ని కూడా మారిసిందుకు ముడించిన వాడు. వాడు వచ్చి మారిసిందండు. అదే వాడు ముయర్చి చేసి దాన్ని మార్చిందండు. జ్ఞాని వచ్చి వాళ్ళు ఇప్పుడు మహాన్లు ఎందరో చదివేమో, అందరూ వచ్చి మొదటనే అన్ని క్వాలిటీస్ తో పుట్టేది లేదు. మన అందరుడే కథలు చదివే ఇప్పుడు వాళ్ళు ఎంతో శ్రమ పడిండారు. ఒక్కొక్కటిని ఒక్కొక్క మంచి గుణాలని వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసిండారు, కఠిన ఉழைப்பு ఎంత చేసిండారు అనేది దాన్ని మన
చూడాల్సిన అదే ఇక్కడ చెప్పారు. ఆ యథాత్మ అనేప్పటికి ప్రకృతి వశాలు వచ్చిన ఆ స్వభావాలని తని వాళ్ళు నీకిన వాళ్ళు దృఢ నిశ్చయక అన్నిని దృఢంగా నిశ్చయం చేసిన వాడు అట్ట వాడు మయి అర్పిత మనోబుద్ధికి నాలోనే మనసు బుద్ధిని అర్పించిన వాడు మద్భక్త నావుடைய பக்தன் నాకు ప్రియమానవన్ అట అనేసి పేరు.